ప్రార్థన చేస్తుంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుల మొర నేను విని ఆకాశము నుండి దిగి వచ్చానంటున్నాడు. మన మొర ఎప్పుడైతే దేవుని దగ్గర చేర్చబడుతుందో ఆకాశము నుండి ఆయన దిగి ఎక్కడికి వస్తాడంట? మన మధ్యగా వచ్చేటువంటి ఘనుడుగా ఉన్నాడు. ఆయన ధవళ సింహాసనం మీద వెవేళ్ల కొలది కోట్ల కొలది పరిశుద్ధుల దేవదూతలు పూర్వీకులు మన యొక్క పూర్వీకులు ప్రవక్తలు పరిశుద్ధులు వారి సమూహముల మధ్యన కెరూబుల శరాబుల మీద అంతరిక్షములకు పైగా ఆసీనుడ నిలిచి ఉండి సముద్రముల మీద ఆయన మార్గములు ఏర్పరిచినటువంటి సర్వోన్నతుడైన దేవుని మహిమ సింహాసనమును విడిచి ఎవరైతే దీనులుగా ఆయన ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యకే ఆయన దిగి వచ్చి దేవుని కార్యాలు ప్రారంభించే మహోన్నతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈ ప్రాంతము అయితే మా ఉనికిలో ఈ ప్రాంతం అయితే తెలియదు. పాపం వస్తుంది కానీ మరి మన మందిరానికి మన యొక్క సంఘానికి అనేక గ్రామాల నుండి ఇంచుమించుగా కొన్ని వందల వేల గ్రామాల నుండి మన మందిరాలకు వచ్చారు. అవేమి కూడా మనకు గుర్తులేవు. ఎవరైతే ప్రోత్సాహంగా ఇట్లా నిలబడి వారి గ్రామాలకు తీసుకువెళ్తే తప్పనిచ్చి మన గ్రామాలన్నీ కూడా గుర్తులేవు. కొన్ని వేల మంది మన మందిరానికి మన పరిచర్యలో దేవుని దీవెనలు పొందుకున్నారు. అనేక శ్రమలు వచ్చిన వారి శ్రమలు బట్టి శోధనలు బట్టి మందిరాలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు లేదు కాదనకుండా ఆయన వెనుచూపకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేసి సంతృప్తి కలిగిన జీవితాలతో ఆశీర్వదించాడు. అది ఘనమైన సాక్ష్యముగా నేటికి మన పరిచర్యలో మన పరిచారికుల ద్వారా మన విశ్వాసుల ద్వారా ఆ సాక్ష్యాలు అనేవి ప్రతి హృదయాల్లో పదిలం చేయబడ్డాయి. ప్రతి